హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు వంటకాలు. ఈరోజు రెసిపీ సాంబార్. సాంబార్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఒకసారి మేము ఎలా తయారు చేసుకుంటామో చూద్దాం. ఒక బౌల్లో ఒక కప్పు నిండా కందిపప్పు తీసుకున్నాం. దాన్ని 2 సార్లు కడిగి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాం. ఒకసారి చింతపండు కడుక్కొని బౌల్లో వేసి రాళ్ళ ఉప్పు వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకుందాం. తర్వాత కూరగాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకుందాం. క్యారెట్, ముల్లంగి, మామిడికాయ, మునక్కాయ, కరివేపాకు, 4 వెల్లుల్లిపాయలు కచ్చపచ్చ దంచి పెట్టుకుందాం. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుందాం. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తయారీ విధానం చూద్దాం. గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత కరివేపాకు వేసుకుందాం. తర్వాత టమాటాలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. తర్వాత ముల్లంగి వేసుకుందాం. మునక్కాయలు వేసుకోవాలి. 10 నిమిషాలు బాగా వేయించుకుందాం. ముల్లంగి వేయించుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకుందాం. ముందుగా మనం కందిపప్పుని ఉడికించి పెట్టుకోవాలి. నేను వీడియో చేయలేదు, మీరు ముందుగా ఉడికించి పెట్టుకోండి. తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇలా చేయడం వల్ల కూరగాయలు సగం మగ్గిపోతాయి. తర్వాత 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. తర్వాత బాగా కలుపుకోవాలి. పచ్చి స్మెల్ అంతా పోతుంది. ముందుగా చింతపండు రసం తీసి పెట్టుకున్నాను. రసం పోద్దాం. బాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోద్దాం. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 15 నిమిషాలు ఉడకనిద్దాం. తర్వాత మూత తీసి చూద్దాం. పులుసు బాగా ఉడికిపోయింది. కూరగాయలు కూడా ఉడికిపోయాయి. ముందుగా కందిపప్పు ఉడికించుకున్నాను. తర్వాత మామిడికాయ ముక్కలు వేద్దాము. తర్వాత ఉడికించుకున్న కందిపప్పు కూడా వేయాలి. ఒకసారి బాగా కలుపుకుందాం. 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ అయిపోయింది. సాంబార్లో ముల్లంగి ఎక్కువ వేయడం వల్ల ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.